నా పేరు కటికాల వెంకటేశ్వర్లు. ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ని, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడిని. ముఖ్యంగా చేనేత చాలా దీనావస్థితిలో ఉంది. ఈ దీనావస్థితిలోంచి ప్రభుత్వం బయటేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అయినా ఎన్నికల్లో వాగ్దానం చేయడం అయితే ప్రతి కుటుంబానికి, చేనేత కుటుంబానికి గతంలో ఇస్తున్న 100 యూనిట్లు కాకుండా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాను. గతంలో ఇస్తున్నటువంటి 24,000 నేతన్న నేస్తం కాకుండా 25,000 రూపాయలు ఇస్తాను. అట్నే ఈ ఉత్పత్తుల మీద, చేనేత ఉత్పత్తుల మీద ఉన్నటువంటి GSTని రద్దు చేస్తానని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల వాగ్దానం చేసింది. ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇవన్నీ అమలు పరుస్తానని చెప్పడం కూడా జరిగింది. అయినా ఇంతవరకు కాలే. అందువల్ల ఈనాడు అన్ని సంఘాలు, 16 సంఘాలు, చేనేత సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి తండోపతండాలుగా కదిలి మంగళగిరిలో ఈ నెల 22వ తారీఖున మహాగర్జన నిర్వహించాలని చెప్పేసి తీర్మానం చేసుకొని గ్రామాన తిరిగి చేనేత సెంటర్లో అంతా కూడా మీటింగ్లు పెట్టుకుంటూ ఈరోజుకి 3వ ప్రాంతం. ఈ జిల్లా నుంచి విరివిగా ఎక్కువ మందిని కదిలించాలని చెప్పేసి ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, చేనేత ప్రజలందరూ కూడా, ఆడ మగ అందరూ కలిసికట్టుగా మన యొక్క హక్కుల కోసం రేపు 22వ తారీఖు జరిగేటువంటి మంగళగిరిలో చలో గర్జన్ని జయప్రదం చేయమని చెప్పేసి మేము మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాం.